ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలని మీకు నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో మరొక చరిత్రను మీకు తెలియపరచాలని ప్రభు పేరిట మీ ముందుకు వస్తున్నాం. గతించిన దినాల్లో కనానీయుల గురించి, ఫిలిష్తీయుల గురించి వినున్నాం. ఈరోజు ప్రత్యేకముగా కేనీయుల చరిత్ర గురించి తెలియపరచాలని ఆశ కలిగి ముందుకు రావడం జరుగుతూ ఉంది. కేనీయులు బైబిల్ చరిత్రలో ఒక ముఖ్యమైన తెగ. వీరు అబ్రహాము కాలం నుండి ఇశ్రాయేలుతో సన్నిహిత సంబంధం కలిగి ఉండేవారు. కేనీయుల వంశవృక్షం. బైబిల్ వంశావళి ప్రకారం కేనీయులు మిద్యానీయుల శాఖకు చెందినవారని చెప్పవచ్చు. కయీను సంబంధం కేనీయులు అనే పేరు ఇబ్రూ పదం కయీన్ నుండి వచ్చింది. కొందరు పండితులు వీరు ఆదాము కుమారుడిని కయ్యూను వంశస్థులని భావిస్తారు. కానీ జలప్రళయం తర్వాత వీరి మిద్యాను ప్రాంతంలో ఒక ప్రత్యేకతగా ఆవిర్భవించారు. కేనీయుల యొక్క మూలాలు. కేనీయులు ప్రాచీన కానాను దేశంలో నివసించిన ఒక సంచార జాతి. వీరు అబ్రహాము కాలంలోనే ఆ ప్రాంతంలో ఉన్నట్లు ఆదికాండం 15వ అధ్యాయం 19వ వచనంలో ప్రస్తావించబడింది. కేనీయులు అనే పేరునకు హీబ్రూలో కమ్మరి అని అర్థం. వీరు ముఖ్యంగా లోహపు పనిలో ఆరితేరిన వారు. లోహపు పని అనగా ముఖ్యంగా రాగికి సంబంధించినటువంటి పని చేసేవారు. వీరి యొక్క నివాస ప్రాంతం ఆధునిక పరిశోధనల ప్రకారం, పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం ఏదోము మరియు మిద్యాను సరిహద్దుల్లో నేటి జోర్దాన్ ప్రాంతం. కేనీయుల రాగి గానుల తవ్వకాల్లో కీలక పాత్ర పోషించారు. వీరు ద్వారానే ఇశ్రాయేలుకు లోహ సాంకేతిక పరిచయమైందని కొందరు భావిస్తున్నారు. అంటే వీరి ద్వారా రాగి మన ప్రాంతాలకి ఆవిర్భవించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇక చూసినట్లయితే వీరికి మోషేతో కూడా సంబంధం కలిగినట్లుగా చూస్తున్నాం. కేనీయుల గురించి బైబిల్లో అత్యంత ప్రాముఖ్యమైన ప్రస్తావన మోషే కాలంలో కనిపిస్తుంది. మోషే భార్య అయిన సిప్పోరా తండ్రి ఇత్రో రెగూయేలు ఒక కేనీయుడు. ఇతను మిద్యాను దేశపు యాజకుడు. ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు మోషే మామ వారికి మార్గదర్శిగా ఉండి సహాయం చేశాడు. ఈ కారణంగానే ఇశ్రాయేలుకు కేనీయులకు మధ్య బలమైన స్నేహబంధం ఏర్పడింది. ఇక చూసుకున్నట్లయితే ఇశ్రాయేలుతో కేనీయుల యొక్క సహజీవనం. ఇశ్రాయేలీలు కానాను దేశాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు కేనీయులు వారితో పాటే వెళ్లారు. వీరు యూదా గోత్రపు వారితో కలిసి దక్షిణ ప్రాంతంలోని అరణ్య ప్రాంతంలో నివసించారు. న్యాయాధిపతులు 1వ అధ్యాయం 16వ వచనం మనం చూడవచ్చు. న్యాయాధిపతుల కాలంలో యాహేలు అనే కేనియా స్త్రీ ఇశ్రాయేలీల శత్రువైన సిసేరాను చంపి ఇశ్రాయేలుకు గొప్ప విజయాన్ని చేకూర్చింది. భక్తికి మారు పేరు కలిగిన వారు. భక్తి విషయంలో వీరు ప్రత్యేకంగా ఉన్నటువంటి వారు కనబడుతున్నారు. రేఖాబీయులు మరియు కేనీయులు బైబిల్లో భక్తికి మారుపేరుగా నిలిచిన రేఖాబీయులు కూడా కేనీయుల వంశానికి చెందిన వారే. మీకు చూసినట్లయితే 1వ దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయం 55లో కనబడుతూ ఉంది. వీరు తమ పితరుడైన యెహోనాదాబు ఆజ్ఞ ప్రకారం ద్రాక్షారసం తాగకుండా, ఇళ్ళు కట్టుకోకుండా గుడారాల్లో నివసిస్తూ దేవునికి నమ్మకంగా ఉన్నారు. వీరి భక్తిని చూసి దేవుడు వీరిని మెచ్చుకున్నాడు. చూసినట్లయితే ఇర్మియా ప్రవచన గ్రంథం 35వ అధ్యాయం అంతా చదివితే మనకు కనబడుతూ ఉంది. బైబిల్లోని ముఖ్యమైన వచనాలు. మోషే మామయ్యనటువంటి ఇత్రో కేనీయుడు. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం మనకు కనబడుతూ ఉంది. అలాగే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయము 55 ప్రకారం యాబేజులో నివసించిన శాస్త్రుల కుటుంబాలైన తీరాతీయులు, షిమ్యాతీయులు, సుఖాతీయులు, కేనీయులు వీరు. హమ్మాతు వంశస్థుడైన రేకాబు ఇంటికి మూల పురుషులు. ఆదికాండం 15వ అధ్యాయం 19 ప్రకారం దేవుడు అబ్రహాము సంతానానికి ఇస్తానని దేశంలో కేనీయుల ఒక తెగగా పేర్కొనబడ్డారు. సంఖ్యాకాండం 10వ అధ్యాయము 29 నుంచి 32 ప్రకారం మనం చూసినట్లయితే మోషే తన బావ హోబాబును అనగా కేనీయుడును అరణ్య ప్రయాణములో తమకు కాళ్లుగా అనగా మార్గదర్శిగా ఉండమని కోరాడు. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 17 నుండి 22 వచనాలు చూసినట్లయితే కేనీయుడైనటువంటి హేబేరు భార్య యాహేలు
ఇశ్రాయేలు శత్రువైన సిసేరాను తన గుడారపు మేకుతో చంపి ఇశ్రాయేలుకు విజయమని ఇచ్చినట్లు చూస్తూ ఉన్నాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం ప్రకారం అమాలేకీలను సంహరించే ముందు సౌలు రాజు కెనీయులను అక్కడి నుండి వెళ్ళిపోమని హెచ్చరించాడు. ఎందుకంటే వారు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు ఇశ్రాయేలుకు సహాయం చేశారు. ఇక చివరిగా ముగింపు చూసినట్లయితే బిలాము ప్రవచనం. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 21, 22 వచనాలు చూసినట్లయితే కేనీయుల భవిష్యత్తు గురించి బిలాము ఒక ఆసక్తికరమైనటువంటి ప్రవచనం చెప్పాడు. నీ నివాస స్థలము బలమైనది, నీ గూడు కొండరాతిలో కట్టబడినది, అయినను కయనీయులు పాడైపోదురు, అషూరు నిన్ను చెరపట్టు వరకు అది నిలుచును. దీని అర్థం కేనీయులు ఎంత బలమైన చోట నివసించినా కాలక్రమేణా వారు క్షీణించిపోతున్నారని మరియు అషూరియుల చేత చెరపడబడతారని ఈ యొక్క ప్రవచనం సూచిస్తూ ఉంది. బైబిల్లో చివరి భాగంలో కేనీయుల గురించి ప్రత్యేక ప్రస్తావనలు తక్కువ. అషూరు మరియు బబులోను సామ్రాజ్యం దాడుల సమయంలో వారు మిగిలిన ఇశ్రాయేలుతో పాటు చెరలోనికి వెళ్లిపోయి ఉండవచ్చు, లేదా యూదా సమాజంలో పూర్తిగా కలిసి ఉండవచ్చు. ముగింపులో చెప్పాలంటే ఒక ప్రత్యేకమైన జాతిగా వారి పేరు చరిత్రలో మరుగైనప్పటికీ దేవుని మీద వారికి ఉన్న భక్తి మరియు ఇశ్రాయేలులకు వారికి చేసిన సహాయం వల్ల వారు ఆశీర్వదించబడ్డారు అని నేను మీకు తెలియపరుస్తున్నాను. కేనీయులు ఎలాగైతే దేవుని సన్నిధానముని అనుభవించారో, భక్తి చేశారో, అదే రకంగా మనము కూడా మన యొక్క దైనందిన జీవితంలో భక్తి చేయాలని ప్రభు పేరు తెలియపరుస్తున్నాను. దేవుడు కొద్దిమాల తన వినికిడిలో ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.